తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మా నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? చక్కగా ఉన్నాను. అలాగే ఉన్నారు. కళకళలాడిపోతున్నారు. థ్యాంక్ యూ. వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ అమ్మ మీది. అలాగా, థ్యాంక్స్. సో ఈ పాటల బాణి మీకు అమరడం అన్నది ఇది బహుశా గతంలో కూడా మిమ్మల్ని కొంతమంది అడుగుంటారు. అయ్యో, ఇప్పటికే అడుగుతున్నారమ్మా. ఇలాంటి పాటలే మీకు రావడానికి అది విధి అంటారా, మీరు ఎంచుకున్నారా, డైరెక్టర్స్ మీ గొంతు విని ఎంచుకున్నారా? అది కాదు, నాకు నేను వచ్చాను కదా, అప్పుడే నాకు ఇటువంటి పాటలే ఇచ్చారు. నేను హుషారుగా పాడతాను, అన్నీ ఆ క్యారెక్టర్గా మారిపోతాను. ఒక్కొక్క పాటకి ఏదేది క్యారెక్టరో నాకు తెలీదు, అని పాటలో ఉంది. ఎవరు చెప్పకుండానే ఆ పాటలో మునిగిపోతా. సో దట్స్ వై నాకు అన్ని, ఇప్పుడు జయలలిత కూడా పాడాను, ఆకులు పోకలు ఇవ్వద్దు, అది నేను పాడాను కదా, అది జయలలితకి అన్నారు. సరే, ఆవిడ ఎలాగ చేస్తుందో అలాగా. ఇప్పుడు ఇది వచ్చింది వరుసగా, ఇటువంటి సాంగ్సే నాకు వచ్చింది, నేను అందులో మునిగిపోయాను. ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్లో ఒక దారి పడితేనే అక్కడే ఇలాగ గుర్రలాగా అలా పెట్టేస్తారు. అవును, ఇటువంటి పాటలే నాకు ఇస్తారు. పర్వాలేదు, ఏ దిశనే సరే మన తడాకా చూపించాలి, అంతే అంతే. అలాగే ఒక్కొక్క పాటకి తీసుకో కోకోకోలా అన్నాను. ఓకే, అది ఒకటి వచ్చింది. అలాగే రమేష్ నాయుడు గారు మసక చీకటిలో ఒక్కొక్కటి, అన్ని హిట్స్, బంపర్ హిట్స్, సాంగ్స్ అంతా హిట్. ఈ సాంగ్స్ వల్లనే పాట అంతా చాలా పిక్చరు చాలా బాగా ఆడింది. జ్యోతిలక్ష్మి డాన్స్, విజయలలిత డాన్స్, జయమాలిని గారి డాన్స్. జయమాలిని ఇప్పుడు వచ్చిందండి, అప్పటికి జ్యోతిలక్ష్మి జయమాలిని ఇప్పటికి. అప్పుడు ఏంటి, ఆ నడు ఒక్కటి చాలండి జ్యోతిలక్ష్మికి, అంత బ్రహ్మాండంగా చేస్తుంది జ్యోతిలక్ష్మి. సూపర్. నేను ఎట్లాగని మీరు చెప్తున్నారు కదా, పాటలు ఎలా మునిగిపోతారు, అట్లాగా ఆవిడ, మన దాస్ గారు డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన వచ్చి అడుగుతారు, జయమాలిని చెప్తారు, ఈశ్వరి గారు పాడేటప్పుడు మీరు ఆవిడ రూమ్లో పాడుతుంది, మీరు అక్కడికి బయట ఆవిడ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందండి, బయట నుండి ఆ మధ్యలో గ్లాస్ ఉంటుంది కదా రూమ్లో, అక్కడి నుంచి అది చూడండి. అలాగ వచ్చి చూశారు, అలా చూసి తర్వాత డాన్స్ చేసేవారు. అవును, ఏంటంటే ఆవిడ పాడేటప్పుడే ఇస్తుంది, ఒక కళ్ళకి ఒకటి ఇస్తుంది, ఒక నవ్వుకి ఇస్తుంది, ఆవిడకే తెలీదు. నాకేంటంటే ఆ మైకే నా భర్త, అది అది చూసుకొని ఆ మైక్లో అది చూసి ఎదురుగుండా ఉన్నారు ఎవరో, అది చూసి పాడతాను. అదే లైవ్గా అన్నీ బాగా వచ్చింది, పాటలంతా బంపర్ హిట్. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అంతా వేస్తున్నారు, అది చూసేటప్పుడు ఎంత ఆనందంగా తెలుసా. ఇప్పటికీ కలర్ ఫిల్మ్స్ అంతా వస్తుంది, ఏదండి పెద్దదిగా చెప్తున్నారు కానీ పాటలు లేవుగా, అటువంటి పాటలు రాలే. సత్యం గారు మ్యూజిక్, ఎల్ఆరి సరి పాట, దాస్ గారు డైరెక్షన్, అలాగా ఆ కాలమే అబ్బో వసంతకాలం. ఆ టైంలో మీరు అసలు కోరస్ సింగర్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బహుశా మీరు అనుకుని ఉండరేమో, ఇంత ఇలాంటి ఒక అద్భుతమైన కెరియర్ నాకు వస్తుందని నాకు తెలుసండి. ఏంటంటే నాకు అంత ప్రీతి అండి పాటలంటే, నాకు అంత ఒక్క లైన్ నాకు వేస్తే గ్రూప్లో ఒక్క లైన్ సోలో ఎవరైనా ఇస్తారా అని చూసి ఉంటాను. ఆ ఒక్క లైను ఎలాగ పాడాలో అలాగ పాడతాను నేను. అప్పుడే డైరెక్టర్స్ అంతా చూసి, షో ఎంత బాగా చేస్తుంది, పాడుతుంది, ఇక ఒక్క లైన్లోనే ఇలాగా వేస్తే పూర్తి పాట ఎలా పాడుతుందో
అని అలాగ వచ్చింది నాకు ఛాన్స్. ఎలా ఇచ్చారు మీకు మీ కోరస్ పాటల్లో మీకు సోలో లైన్ ఇచ్చిన పాట ఏమైనా గుర్తుందమ్మా? అంటే ఆ రోజుల్లో మీకు వచ్చిన పాటల్లో ఫస్ట్ ఓకే సోలో విందాం ఈశ్వరి గారి గొంతు ఎలా ఉంది అని. అది ఎప్పుడు పాడేశానమ్మా, ఏది ఉందో అని తెలియలేదు. ఒక పాట కే మహాదేవం గారు అప్పన్నా తన్నా మన్నా మారోరి బైరన్న అది ఇచ్చారు. అది ఒక లైనే ఇచ్చారు. తర్వాత ఆయనే పెద్ద పెద్ద పాటలంతా ఇచ్చారు. అది గుర్తులేదు. అది పాడి ఇప్పుడు ఇచ్చారు కదా ఇదంతా. అమ్మాయి ఒక చాలా ఇంపార్టెంట్ సీనియర్ సింగర్స్ అందరికీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ ముందు ఆ టైప్ పాటలు పాడిన ఇన్స్పిరేషన్ ఉన్నారు. ఉదాహరణకి సుశీలమ్మ, మన లతా మంగేష్కర్ జీ గారి వాయిస్ విని ఆ పాటలు విన్నా అంటారు. తర్వాత వచ్చిన వాళ్ళు సుశీలమ్మ పాటలు విన్నా అంటారు. కానీ ఈ బాణీ పాటలకి ఎల్ఆర్ ఈశ్వరి గారి కంటే ముందు ఎవరున్నారంటే మీకు ఎవరు రెఫరెన్స్? ఏమీ రెఫరెన్స్ లేకుండా మీరే స్టాండర్డ్. అది నాకు నేనే సాటి. అది దేవుడు ఇచ్చిన వరం. అబ్బా మీరే కదా ట్రెండ్ సెటర్ ఇలాంటి పాటల్లో. అది మీరు చెప్తే అది నాకు గొప్ప. నేనే చెప్పకూడదు కదా, నా గురించి నేను చెప్పకూడదు. నా గురించి మీరు చెప్తే అది వింటా. అది నాకు పెద్ద అది ఆశీస్సులే. చాలా గ్రేట్ విషయం అమ్మా అన్ని పాటలు. అండ్ ఆ హెసిటేషన్ ఉండేది కదా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నప్పుడు, కొంచెం జంకుగా కొంచెం సిగ్గుగా ఆ సిగ్గు అంత పడనే పడను, హెసిటేషన్ పడను. అయ్యో ఇంత పాడేసి వాళ్ళు వినేటప్పుడు ఎన్ని ఇట్లాగ పాడిందే ఇట్లాగ పడిందే అని వాళ్ళు ఏదో నవ్వుతే నవ్వని. ఐ డోంట్ కేర్ ఫర్ ద వరల్డ్. అది ఈశ్వరి గారి ఒరిజినల్ పేరు రాజేశ్వరి. సో రాజేశ్వరి గారు ఎల్ఆర్ ఈశ్వరిగా ప్రపంచాన్ని అలరించే బెస్ట్. ఇంకేం చెప్పాలి? అల్లారు ముద్దుల గాయని ఎల్లారీశ్వరి అని మా టీవీలో నాకు ఇచ్చారు ఈ టైటిల్. అల్లారు ముద్దుల గాయని. అల్లారు ముద్దుల గాయని ఎల్లారీశ్వరి, అల్లరి ఈశ్వరి ఇట్లాగా పిలుస్తారు అందరూ. దాసరి గారు పంచభాష ప్రవీణ పెట్టారా అని పెట్టారు. అన్ని భాషలు మాట్లాడేస్తారా మీరు? తెలుగు మాట్లాడతాను, తమిళ మొదట ఇంత స్పష్టంగా అన్నీ రాదు. తెలుగు నాకు మదర్ టంగ్ లాగా తెలుగు అంత ఇష్టం. నాకు తెలుగు అంటే అంత ఇష్టం. మన భారతీయ చెప్పలేదా, సుందర தெலுங்கில் பாட்டி சைத்து தோணிகள் ஓட்டி விளையாடி வருவோம். తమిళ్ தான் భారతి, அவருக்கு సుందర తెలుగు అంటే ఆ తెలుగు అంత అందంగా ఉంటుందని. రైట్. మా అదృష్టం మీరు మద్రాసులో పుట్టారు. అండ్ మీ పెంపకం కూడా దాదాపుగా ఇక్కడే జరిగింది కదా? అవును, గ్రోయింగ్ అప్ అంతా ఇక్కడే.